మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ కొన్ని కీలక కమెంట్స్ చేశారు. చాలా రోజుల తర్వాత వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి అనూహ్యంగా వైదొలిగిన ఆయన తొలిసారిగా ఒక మీటింగ్ లో కొన్ని హాట్ కమెంట్స్ చేశారు. ఇవాల్టి రోజుల్లో చాలా మంది చక్రవ్యూహంలో చిక్కుకుపోతున్నారని అన్నారు. ఆయన ఇక విలువలకు చాలా దూరంగా జరుగుతున్నారని చెప్పుకొచ్చారు. పరిస్థితులు ఎలా ఉన్నా కర్తవ్యాన్ని మాత్రం నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. తన పదవీ కాలం ఇలాగే వ్యవహరించారని చెప్పుకొచ్చారు ధన్కడ్. అసలు ధన్కడ్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. Morality, इंटेलेक्ट एंड स्पिरिचुअलिटी से कुछ लोग दूर हटते जा रहे हैं. मैं फ्लाइट पकड़ने की चिंता से अपने कर्तव्य को नहीं छोड़ सकता. एंड फ्रेंड्स, माय रिसेंट पास्ट इज प्रूफ ऑफ इट. आज ऐसा जमाना आ गया, मोरलिटी, इंटेलेक्ट and spirituality. Yes, Dhankad చేసిన ఈ హాట్ కమెంట్స్ కు సంబంధించి we'll discuss about it. So yes sir, చాలా రోజుల తర్వాత he came out and మాట్లాడారు. అది కూడా మొరాలిటీ మిస్ అవుతుంది అండ్ వాల్యూస్ నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? భారత పార్లమెంటరీ హిస్టరీలో మొరాలిటీకి వాల్యూస్ పాత్ర వేసిన ఎవరైనా ఉన్నారంటే జగదీప్ ధన్కడ్ అందులో మొదటి వ్యక్తి. పార్లమెంటరీ సాంప్రదాయాల్ని నాశనం చేసి రాజ్యసభను నడిపిన తీరు హైలీ అబ్జెక్షనబుల్. వ్యక్తి ఎంపీలను వ్యక్తిగతంగా అవమానించడము, అసలు ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా చేయడము, అధికార పార్టీకి ఊడిగం చేసే స్థాయిలో సభాపతి స్థానాన్ని దుర్వినియోగం చేయడము, న్యాయ వ్యవస్థపై దాడి చేస్తూ అసలు భారత రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్ని ఆక్షేపించడము, ఆయన చేయని పని అంటూ ఏదీ లేదు. ఇప్పుడైనా వాల్యూస్ గురించి మొరాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యసభను ఒక పద్మవ్యూహంగా మార్చి తాను ఒక సైంధవుడిగా దాని ముందు నిలబడ్డ వ్యక్తి. ఇవాళ ఆయన వైస్ ప్రెసిడెంట్గా లేడు కనుక ఆయన అన్న తప్పేమీ లేదు. ఆయనకి ఎప్పుడొచ్చింది? ఆయన వాస్తవంగా ఆయనకు ఆ సంఘ్ పరివార్ ఐడియాలజీతో సంబంధం లేదు. ఆయన బయట నుంచి వచ్చిన వ్యక్తి. కొన్ని కారణాల రీత్యా రైతుల ఉద్యమ నేపథ్యంలో జాట్ నేపథ్యం ఉన్న జగదీప్ ధన్కడ్ వైస్ ప్రెసిడెంట్ చేశారు. చేసిన తర్వాత మోర్ లాయల్ దెన్ మాస్టర్గా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్గా వ్యవహరించిన తీరు రాజ్యాంగానికి ఏమైనా వన్న తెచ్చిందా? సో వైస్ ప్రెసిడెంట్గా ఆయన కెరీర్ అనేది రాజ్యాంగానికి వన్న తేలే. ఇప్పుడు మీకు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఉండి కూడా వెంకయ్య నాయుడు లాంటి వారు పార్లమెంటరీ సాంప్రదాయాల గౌరవాన్ని తెచ్చారు. రాజ్యసభ సభాపతి పదవికి వన్న తెచ్చారు వెంకయ్య నాయుడు. సో అది జగదీప్ ధన్కడ్ ఏం చేశాడు? మరి వెంకయ్య నాయుడు జీవితం అంతా బీజేపీలో పెరిగినవాడే కదా, సో ఆర్ఎస్ఎస్ పరివారంలో పెరిగినవాడే కదా. కానీ ఆ హుందాతనాన్ని ప్రదర్శించాడు, ఆ డిగ్నిటీని ప్రదర్శించాడు, ఆ గ్లోరియస్ పార్లమెంటరీ ట్రెడిషన్స్ను ఉన్న పరిమితుల్లో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అన్నీ చేయగలిగాడా అంటే ఆయన కూడా ఈ రాజకీయాల్లో ఈ ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన వ్యక్తే కదా. సో ఈ కెనాట్ ఆపరేట్ బియాండ్ ఎ పాయింట్, బట్ డెఫినెట్లీ ఉన్న పరిమితులు అండర్లైన్ ఫెయిర్లీ గుడ్ రోల్, ఒక మంచి పాత్ర పోషించాడు. అందుకే ప్రతిపక్షాలు కూడా గౌరవించాయి. మరి జగదీప్ ధన్కడ్ ఏ రకంగా వివరించాడు? చివరకు తన పద్మవ్యూహంలో తానే బందీ అయ్యాడు. ఏ దశకు వచ్చాడు? తర్వాత తాను ప్రైమ్ మినిస్టర్ కన్నా ఎక్కువ. ఆయన ప్రాబ్లం ఏంటి? ఆయన ఎందుకు సమస్య ఎక్కడ మొదలైంది? ప్రెసిడెంట్ తర్వాత నేను వైస్ ప్రెసిడెంట్, నాకే ప్రోటోకాల్ ఎక్కువ ఉండాలని మొదలుపెట్టాడు. సో ప్రైమ్ మినిస్టర్ కన్నా ప్రోటోకాల్ ఈయనకి ఎక్కువ ఉంటుందా? భారత ప్రధానమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి. సో అసలు రాష్ట్రపతికి ప్రోటోకాల్ ఎక్కువ ఉండడమే ఎక్కువ అనుకుంటే వైస్ ప్రెసిడెంట్గా నాకు ప్రోటోకాల్ ఎక్కువ ఉండాలి అంటాడు. ప్రోటోకాల్ పంచాయతీ ఈయన ప్రజలు ఎన్నుకున్నారా? సో నరేంద్ర మోడీ దయతో వచ్చిన పదవి, నరేంద్ర మోడీ దయతో వచ్చిన పదవి, మోడీ కన్నా నేనే ఎక్కువ అనే స్థాయిలో ఆయన ఇగో ప్రదర్శిస్తే దానికి అనుభవించాడు. ఒక అధికార పార్టీకి ఒక సేవ చేసి సడన్గా ప్రతిపక్షాల వైపు ఉండి అధికార పార్టీకి వ్యతిరేకంగానే కుట్రల పనులు మొదలుపెట్టాడు. అది గమనించి బీజేపీ తొలగించేటువంటి ప్రక్రియ మొదలు పెడతానని హెచ్చరించింది. దాంతో తోకముడుచుకొని రాజీనామా చేసి నాకు ఆరోగ్యం బాగాలేదన్నాడు. ఆయన సృష్టించిన పద్మవ్యూహంలో ఆయనే బందీ అయ్యాడు కదా.